సంపన్నులకు వరాలు, ఇక సామాన్యులకు మాటల్లో, కార్పొరేటర్లకు కోట్లలో వడ్డించే మోదీ ప్రభుత్వం తాజా బడ్జెట్లోనూ అదే పద్ధతి కొనసాగించింది అని సిపిఎం తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ విమర్శించారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్ పై సిపిఎం తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరంలో స్థానిక శ్యామల సెంటర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ సామాన్యులకు ఉత్తమ మాటలే దక్కాయని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం లోక్సభలో ప్రతిపాదించిన 48,20,512 కోట్ల రూపాయల బడ్జెట్ లో అధిక భాగం కార్పొరేట్ వైపే పరుగులు పెట్టింది. ఇక ఫలితంగా అత్యంత కీలకమైన వ్యవసాయం నుండి అన్ని రంగాల్లోనూ కార్పొరేట్ల ప్రయోజనాలకే పెద్దపీట దక్కిందని అన్నారు. పార్లమెంట్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్గా ఉంది. ఈ దేశంలో పెద్ద ఎత్తునటువంటి రైతాంగానికి సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి 7,500 కోట్ల రూపాయల బడ్జెట్లో కోత పెట్టారు. ఉపాధి హామీ పథకానికి నిధులు కోత పెట్టారు. రైతాంగానికి ఎరువులు, విత్తనాల మీద ఉన్నటువంటి సబ్సిడీల మీద కోత పెట్టారు. ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో, కార్పొరేట్లకి దోచిపెట్టే పద్ధతుల్లో ఇవాళ మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. రెండో పక్క దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగానికి సంబంధించి ఉద్యోగాల కల్పన, ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని వాటిలో ఖాళీలను భర్తీ చేయడానికి బడ్జెట్లో ఏ రకమైన ప్రస్తావన చేయలేదు. ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటీకరించే పద్ధతిని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. దాంతోపాటు ఇప్పటికే ఆహార ధరల ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఆ పెరిగిపోయిన ఆహార ధరలను నియంత్రించడానికి కనీసమైన చర్యలు కానీ, నిధుల కేటాయింపులు కానీ లేవు. ఇవాళ దేశంలో కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో ఇవాళ 160 లక్షల కోట్ల రూపాయల అప్పుని భారతదేశ ప్రజల మీద వచ్చింది.